ధాన్యం కొనుగోలు అంశం పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సన్న బియ్యానికి బోనస్ అంశంపై కాకరేగుతుంటే తాజాగా యూ ట్యాక్స్ అంశంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి ఉత్తమ్పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఈ మధ్య 500 కోట్లు చేతులు మారాయన్న మహేశ్వర్ రెడ్డి అందులో 100 కోట్ల రూపాయలు ఉత్తమ్ ఎన్నికల కోసమే ఢిల్లీకి పంపారన్నారు. 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. అంటే 13,000 మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా? 10% పట్టుకున్నా అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ 1,600 కోట్ల రూపాయల రసీదు లేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఈరోజు ఇదే అంశం మీద కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా.